అంటే ఈ విషయం చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు. మా హస్బెండ్ నన్ను పోషించలేకపోతున్నాడు. హ్మ్. మా హస్బెండ్ నన్నెందుకు అంటే తన వల్ల ఇన్‌కమ్ లేదు. తన వల్ల నేను లాస్ అవుతున్నాను. పిల్లల్ని కూడా సరైన ఫుడ్ పెట్టలేకపోతున్నాను అని చెప్పి వాళ్ళ అమ్మగారింటికెళ్ళి హ్మ్. అక్కడే ఉంటున్నారు మేడం. ఓహ్! మీతో సెపరేట్ అయిపోయారు. సెపరేట్ అయిపోయి. ఓహ్! అయితే నేనొక్కటే అనుకున్నాను మేడం. హ్మ్. నేను సాధించగలను. నేను చేయగలను. హ్మ్. నేను చేయగలను. నేను సాధించగలను తపనతోని ఇప్పుడు ఈ అడుగులన్నీ వేసుకుంటూ వస్తున్నాను. ఓకే. ఈ అంటే హైదరాబాద్ వచ్చినప్పుడు మేడం 2 జతల బట్టలు పట్టుకొని హ్మ్. ఈ హైదరాబాద్ వచ్చాను మేడం. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎక్కడ ఏం చేయాలి? ఎక్కడ రూమ్ తీసుకోవాలన్న విషయం కూడా నాకు తెలీదు. ఇక్కడ సికింద్రాబాద్‌లో ఒక లాడ్జ్‌లో రూ. 200కి బెడ్ తీసుకొని, హుహు. ఆ బెడ్‌లో లగేజ్ పెట్టుకొని మార్నింగ్ మళ్ళీ ఉప్పల్‌కొచ్చి ఉప్పల్లో అడ్డ మీద పనికి నిలబడి నేను హ్మ్. పనికొస్తానని చెప్పి అలా ఇంచుమించు 15 డేస్ ఈ హైదరాబాద్‌లో గడిపాను మేడం. సో, ఇంత ఆ! కష్టపడ్డారు. ఇప్పుడు రోజు అడ్డ మీదకెళ్ళి ఎవరన్నా పనికి కావాలంటే నేను పనికొస్తానని వాళ్ళ పనికి అడిగి హుహుహు. ఆ రోజు పనికెళ్ళి, ఆ రోజు 800, 900 వచ్చిన కూలి పైసలతో మళ్ళీ అక్కడ హాస్టల్‌కెళ్ళి వాళ్ళకి 200 హాస్టల్ ఫీజు కట్టి, అంటే హ్మ్. బెడ్ ఫీజు కట్టి లాడ్జ్‌లో బెడ్ ఫీజు కట్టి, అలా కొంత అమౌంట్ ఎర్న్ చేసిన తర్వాత మళ్ళీ హాస్టల్‌లో జాయిన్ అయ్యి రూ. 5000 హాస్టల్‌లో జాయిన్ అయ్యి, ఇప్పుడు అలా ఒక రూమ్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసి ఈ స్థాయికి రావడానికి కొంచెం టైం పట్టింది. కొంచెం టైం పట్టింది కానీ మీరు సాధించారు యెస్ అన్నట్టు. మేడం. సో, మీ మీ స్టోరీ వింటే ఎవరికైనా నిజంగా అంటే గూస్ బంప్సే రావాలండి. ఎందుకంటే సరే జీవితం అనేది మొత్తం ఇంక కొలాప్స్ అయిపోయింది. అయినా మీ ధైర్యం మాత్రం ఆగలేదు.